డ్రైన్ రావడం మాగుంట లేఅవుట్, గోమతి నగర్కి ఓ వరం. ఇరిగేషన్ స్థలాలను బడా బాబులు ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. మాగుంట లేఅవుట్, గోమతి నగర్లకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఆక్రమణలను తొలగించి పూర్తిస్థాయిలో డ్రైన్ను కొనసాగిస్తాం. నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ గోమతి నగర్లో సుమారు 35 లక్షల రూపాయల నిధులతో సి డ్రైన్ పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ మారంరెడ్డి జ్యోతిప్రియ మరియు డివిజన్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి. చిన్నపాటి వర్షానికి మునిగిపోయే మాగుంట లేఅవుట్కి ఈ డ్రైన్ రావడం ఓ వరం. డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికి జలమయమయ్యే పరిస్థితి మాగుంట లేఅవుట్. ఈ డ్రైన్ నిర్మాణం జరిగితే చిన్నపాటి వర్షాలు వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్, గోమతి నగర్ జలమమయ్యే పరిస్థితి రాదు. నేను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తరువాత ఆనాడు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రైన్ పూర్తి చేస్తామని ఒకసారి కాదు 2 సార్లు టెంకాయలు కొట్టారు. టెంకాయ మాత్రం కొట్టారు కాని పని మాత్రం మొదలు కాలేదు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి నెల్లూరు మురళి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డాక్టర్ జయచంద్ర, నరసారెడ్డి, బొప్పన ప్రసాద్, దిష్ రమేష్, లీలామోహన్ రెడ్డి, జానా శివయ్య, కాయల మధు, కోరేం వెంకటేశ్వర్లు, రమేష్, కోరేం ప్రవీణ్, కిరణ్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ గోమతి నగర్ దాదాపు 35 లక్షల రూపాయల వ్యయంతో డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వాసులకే కాకుండా మొత్తం మాగుంట లేఅవుట్కి ఈ డ్రైన్ రావడం ఒక వరం. ఎందుకని చెప్తున్నానంటే మాగుంట లేఅవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి. ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంట లేఅవుట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి, చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్ కానీ గోమతి నగర్ కానీ జలమయం అయ్యే పరిస్థితి ఉండదు. ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు 2 సార్లు టెంకాయలు కొట్టారు ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేస్తామని. కానీ టెంకాయలు మాత్రమే కొట్టారు, రాళ్లు మాత్రం పెట్టరా, డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాల. ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, ఈ డివిజన్లో ఉండే పెద్దలందరూ, ముఖ్యంగా గోమతి నగర్లో మాగుంట లేఅవుట్లో ఉండే శ్రేయోభిలాషులందరూ వారందరూ అభ్యర్థన మేరకి 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టాం. అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ 35 లక్షలు సరిపోయే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా 35 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం చేపట్టమని చెప్పాం. ఆ తర్వాత మళ్లీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్లెట్ ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఈ 35 లక్షల డ్రైన్ నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది. కొంతమేరకు మాత్రమే అటు మాగుంట లేఅవుట్ గోమతి నగర్ మేలు జరుగుతుంది. పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులు అవసరం. అదేవిధంగా ఈ యొక్క డ్రైన్ ముందుకెళ్లేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణలు ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా, ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల కబ్జా అయినాయి. కానీ మేము చూసినట్టు ఏదో పేదవాళ్ళు, సామాన్య కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే చూసినట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా పోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలు, సామాన్య కుటుంబాలు, పేదలో కాదు, బడా బాబులు కొంతమేరకి ఇరిగేషన్ కాలు ఆక్రమించుకుని ఉన్నారు. ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి. ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకి ఖచ్చితంగా ఈ డ్రైన్ నిర్మాణం సాగిస్తాం.
మాగుంట లేఅవుట్ కి ఒక శాశ్వత పరిష్కారం. మాగుంట లేఅవుట్, గోమతి నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఈ 35 లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంట లేఅవుట్, గోమతి నగర్ లో భారీ వర్షాలు వచ్చినా జలమయం అయ్యే పరిస్థితి ఉండదు. దీని మీద పూర్తి దృష్టి పెట్టమని కమిషనర్ గారిని కోరా, ఇరిగేషన్ అధికారులను కోరా, స్థానిక కార్పొరేటర్ ఎత్తిన ఈ పూర్తి బాధ్యతలను పెట్టా. వేగవంతంగా దీన్ని పూర్తి చేసి అందిస్తాం. అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఓకేనా?